హే గైస్ ఎలా ఉన్నారు? హైదరాబాద్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇన్ఫాక్ట్ ఇండియాలోనే కాదు వరల్డ్లోనే టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ కూడా ఒకటి. నైట్ ఫ్రాంక్ ఇండియా అండ్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసిన రియల్ ఎస్టేట్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ 2024 అనే రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి 2035 మధ్యలో హైదరాబాద్లో గ్రోత్ మామూలుగా ఉండదంట. అంతేకాదు 2018లో హైదరాబాద్ జీడిపి $50.6 బిలియన్ గా ఉంది. 2035 నాటికి $201.4 బిలియన్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా. కానీ ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, వరల్డ్లోనే టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో ఒకటైన హైదరాబాద్లో ఒక గంట సేపు వర్షం పడితే ఎలా ఉంటుందో తెలుసా? 2020 ఫ్లడ్స్లో 33 మంది చనిపోతే 670 కోట్ల నష్టం వచ్చింది. మొన్న రీసెంట్గా వచ్చిన వరదల్లో 16 మంది చనిపోయారు. హైదరాబాద్ లాంటి సిటీస్లో పెద్ద వర్షం పడితే ఎందుకు మునిగిపోతాయో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అయితే తప్పకుండా చూడండి. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో ఏదో ఒక మూలన ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో ఒక గంట వర్షం పడితే చాలు ట్రాఫిక్ ఈజీగా 4 గంటల పాటు ఆగిపోతుంది. వర్షపు నీళ్లు ఎటు పోకుండా అలా నిలిచిపోతాయి. ప్రతి సంవత్సరం హైదరాబాద్ పడే కష్టాలకి చెక్ పెట్టడం కోసం తెలంగాణ గవర్నమెంట్ ఫైనల్గా ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చింది, అదే హైడ్రా. సో ఈరోజు వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకుని వచ్చిన ఈ హైడ్రా గురించి పూర్తి వివరాలు, ఎలా ఈ హైడ్రా వరదల నుంచి హైదరాబాద్ని కాపాడబోతుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ హైడ్రాని తీసుకొని రావటం మంచి ఆలోచన కాదా అనేది తెలుసుకుందాం. హైడ్రా గురించి తెలుసుకోవాలంటే ముందు మనం హైదరాబాద్లో వచ్చే వరదల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్, అంటే న్యాచురల్గా ప్రతి చోట వర్షాలు పడతాయి. అలా పడిన వర్షపు నీరు భూమిలోకి వెళ్ళిపోతుంది, అంటే మట్టి ఆ నీటిని పీలుస్తుంది. మట్టి ఎక్కువగా లేని ప్లేసెస్లో ఏమవుతుందంటే ఆ నీరంతా వెళ్ళి దగ్గరలో ఉన్న చెరువుల్లో లేదా కాలువల్లో చేరతాయి అన్నమాట. మరి ఆ చెరువులు కూడా లేనప్పుడు ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్ మన హైదరాబాద్ వాసులను అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. గ్రోత్, డెవలప్మెంట్ అంటూ హైదరాబాద్ ముందుకు దూసుకుని వెళ్తుంది. ఆబ్వియస్గా డెవలప్మెంట్ ఉందంటే జనాభా సంఖ్య క్రమంగా పెరుగుతుంది. జనాభా సంఖ్య పెరిగినప్పుడు కట్టడాలు పెరుగుతాయి. అయితే హైదరాబాద్లో ఈ కట్టడాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. చివరికి భూములు దొరక్క చెరువులు, పార్కులు ఆక్రమించి మరీ అపార్ట్మెంట్లు కడుతున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు సిటీ ఉంది కానీ లేక్సే ల్యాక్ అవుతున్నాయి. చెరువులు కనుమరుగైపోవడంతో వర్షం పడినప్పుడు ఆ నీరు ఎటూ వెళ్ళలేక నగరం మొత్తాన్ని ముంచేస్తున్నాయి. చెరువులు కనుమరుగవటం ఏంటి, నగరం మునిగిపోవడం ఏంటి అని మీకు సిల్లిగా అనిపిస్తుందేమో. నేను కొన్ని స్టాట్స్ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది ఇది ఎంత సీరియస్ ఇష్యూ అని. కొన్ని డెకేడ్స్ క్రితం హైదరాబాద్లో దాదాపు 3000కి పైగా లేక్స్, రిజర్వాయర్స్, పాండ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు గట్టిగా 200 కూడా లేవు. 3000కి 200కి చాలా తేడా ఉంది. ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉన్న 56 లేక్స్ ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం 1979 నుంచి 2023 మధ్యలో చూసుకుంటే హైదరాబాద్లో ఉన్న లేక్ ఏరియా 61% తగ్గిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు 40.35 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఈ 56 లేక్స్ యొక్క ఏరియా ఇప్పుడు కేవలం 16 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. వీటిల్లో మెయిన్గా తుమ్మలకుంట లేక్ పూర్తిగా కనుమరుగైపోయింది. బదాంపేట్ దగ్గరలోని పెద్ద చెరువు మీర్పేట్ తలాబ్ రూపంలో కేవలం 4% మాత్రమే మిగిలి ఉంది. 1970లో ఈ పెద్ద చెరువు 30,53,000 స్క్వేర్ మీటర్స్ ఉండేది, కానీ ఇప్పుడు 1,14,000 స్క్వేర్ మీటర్స్ మాత్రమే ఉంది. మేబీ దాని పేరు ఇప్పుడు పెద్ద చెరువు నుంచి చిన్న చెరువు అని మారిస్తే బెస్ట్ ఏమో. ప్రెసెంట్ ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే అందరూ ఐటీ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ చాలా ఉన్నాయి అండ్ వాటిలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకోండి. మీకు తెలుసా 2026 నాటికి డేటా సైంటిస్ట్లకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 ప్లస్ GST. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ అయితే సెకండ్ది, పే 40,000 ప్లస్ GST ఇన్ అడ్వాన్స్, అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీస్లో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 28న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి
పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4000కి పైగా యాక్టివ్ లెండర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అంతేకాదు ఉప్పల్ దగ్గర ఉన్న నల్ల చెరువు, సఫీల్గూడ దగ్గర ఉన్న మిరియాలగూడ చెరువు కూడా 90% తగ్గిపోయాయి. ఒక హుస్సేన్ సాగర్ ఇంకా మిర్ అలాం లేక్ తప్పించి మిగతా మేజర్ చెరువులన్నీ సైజులో చాలా శాతం తగ్గిపోయాయి. హుస్సేన్ సాగర్ 21% ష్రింక్ అయితే మిర్ అలాం లేక్ 32% ష్రింక్ అయింది. ఇది మన హైదరాబాద్లో చెరువుల పరిస్థితి. ఆబ్వియస్గా చెరువులు అనేవి లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తాయి. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వర్షాలు పడటం, చెరువులు లేక నీరు ఎటు పోలేక నగరాన్ని ముంచేయటం, జనాలు అల్లాడిపోవటం ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే రిపీట్ అవుతుంది. బట్ ఇక్కడ చెరువులు కనుమరుగైపోతున్నాయంటే ఎండకి కాదు, రియల్ ఎస్టేట్కి. డెవలప్మెంట్ పెరగటంతో జనాభా పెరిగింది, దాంతో భూములకి వాల్యూ పెరిగింది. దొరికిన కాడికి భూమిని ఆక్రమించి పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు, ఐటీ కంపెనీలు కట్టేశారు. ఇలా కట్టడానికి భూములు లేకపోవడంతో మెల్లగా చెరువుల్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. చెరువులు లేకపోవడంతో హైదరాబాద్ వర్షపు నీరు ఇంకని ఒక బండరాయిలాగా తయారై ప్రతి ఏటా వర్షాకాలం వచ్చినప్పుడు మునిగిపోతుంది. వరదలతో ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ పడుతున్న కష్టాలని దూరం చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన పరిష్కారమే ఈ హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ హైడ్రా మార్వెల్ ఫ్యాన్స్ కి బాగా పరిచయం ఉన్న పేరు. మార్వెల్ యూనివర్స్ లో ఇది ఒక ఆర్గనైజేషన్, అంటే బేసిక్గా ఒక పెద్ద విలన్ గ్రూప్. కానీ ఈ హైడ్రా మాత్రం హీరోలు, విలన్లు, పొలిటీషియన్లు అనే తేడా లేకుండా అక్రమ కట్టడాలని అడ్డుకునే ఆర్గనైజేషన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాస్ లీడర్ అనే ఇమేజ్ ఉంది, ప్లస్ ఆయన రియల్ ఎస్టేట్ ఉన్న వ్యక్తి. సో అందుకే ఏమో మిగతా సీఎంలు చేయండి ఆయన స్టార్ట్ చేశారు. వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట. ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉండేది. హైదరాబాద్లో జరిగే ఆక్రమణలు, వాటిలో కట్టిన కట్టడాల మీద వచ్చే కంప్లైంట్స్ని తీసుకొని వాటిని డీల్ చేయడంతో పాటు న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ప్రజలకి సహాయపడటం ఈ డిపార్ట్మెంట్ బాధ్యత. సో ఈ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ని రద్దు చేసి జూలై 19, 2024 జీవో 99 ద్వారా హైడ్రాని తీసుకుని వచ్చారు. జీహెచ్ఎంసీలో ఉన్నప్పుడు 800 మంది సిబ్బంది ఉన్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ని అప్గ్రేడ్ చేస్తూ 200 కోట్ల బడ్జెట్ తో 2200 మంది సిబ్బందితో హైడ్రాని స్టార్ట్ చేశారు. ఈ 2200 మందిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సర్వేయర్స్ తో పాటు ఇంకా చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ హెడ్ గా ఇంతకుముందు జీహెచ్ఎంసీలో ఈవీ అండ్ డిఎం డిపార్ట్మెంట్ కి కమిషనర్ గా పనిచేసిన ఏవి రంగనాథ్ గారిని నియమించారు. అంతేకాదు హైడ్రా కోసం స్పెషల్ గా ఒక పోలీస్ స్టేషన్ ని కూడా ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాలకి సంబంధించిన కంప్లైంట్స్ అన్ని ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. హైడ్రాలో మొత్తం 3 వింగ్స్ ఉంటాయి: అసెట్ ప్రొటెక్షన్ వింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్, లోజిస్టిక్ సపోర్ట్ వింగ్. హైదరాబాద్లో ఉన్న చెరువులు, నాలాలు, పార్కులు ఇంతకు ముందు ఎలా ఉండేవో మళ్ళీ అదే పరిస్థితికి తీసుకుని రావటమే ఈ హైడ్రా పని. సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 2000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు హైడ్రా పనిచేస్తుంది. ఈ ఏరియాస్లో ఎక్కడైనా చెరువుల్లో కానీ, పార్కుల్లో కానీ లేదా నాళాల్లో కానీ ఆక్రమణకి గురైన వాటిని గుర్తించి వాటిలో కట్టిన కట్టడాలని కూల్చేసే అధికారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాకి ఇచ్చారు. అంతేకాదు న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఐఎండి, ఎన్ఆర్ఎస్ఏ, నేషనల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తుంది హైడ్రా. జూలై 19, 2024 రోజున ఏర్పడిన హైడ్రా ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీలోని లోటస్ పాండ్ పార్క్ ని ఆక్రమించి కట్టిన ఒక కాంపౌండ్ వాల్ ని కూల్చేసి 0.16 ఎకర్స్ ల్యాండ్ ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే హైడ్రా గురించి 2 రాష్ట్రాల్లోని జనాలకి తెలిసింది మాత్రం ఆగస్టు 24, 2024 రోజున. ఆగస్టు 24న హైడ్రా యాక్టర్ అక్కినేని నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేసింది. తమ్మిడికుంట లేక్ దగ్గరలో 10 ఎకర్స్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ లో ఉన్న టాప్ ఫంక్షన్ హాల్స్ లో ఒకటి. సెలబ్రిటీ పెళ్లిళ్ళు, పెద్ద వాళ్ళ ఫంక్షన్లన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇన్ఫాక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారి అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరిగింది. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ తమ్మిడికుంట లేక్ కి సంబంధించిన బఫర్ జోన్ ఇంకా FTL ఏరియాలో ఉంది అనే కారణంతో ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన కొంత భాగాన్ని కూల్చేసింది హైడ్రా. నాగార్జున గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టిన స్థలం పట్టా ల్యాండ్ అని, ఎటువంటి ఆక్రమణ జరగలేదని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు ఎన్ కన్వెన్షన్ డిమాలిషన్ విషయంలో స్టే విధించింది. ఈ ఎన్ కన్వెన్షన్ ఇష్యూ ఇప్పటిది కాదు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వాయిస్ రైజ్ చేస్తున్నారు. అయితే ఎన్ కన్వెన్షన్ ని కోల్చడం న్యాయమా కాదా అని తెలుసుకునే ముందు
ముందు అసలు ఈ బఫర్ జోన్ FTL ఏరియా అంటే ఏంటనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ముందుగా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇప్పుడు ఒక లేక్ ఉంది అనుకుందాం. ఆ లేక్ ఒక్కో సీజన్లో ఒక్కోలా ఉంటుంది. అంటే సమ్మర్ సీజన్లో నీళ్లు తగ్గిపోయి లేక్ సైజ్ కూడా తగ్గిపోతుంది. అదే వింటర్ సీజన్లో కొంచెం నీళ్లు ఎక్కువయ్యి లేక్ సైజ్ కాస్త ఎక్కువ అవుతుంది. ఇంకా రెయినీ సీజన్లో అయితే లేక్ పూర్తిగా నిండిపోయి సైజ్ కూడా బాగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే వర్షం పడినప్పుడు లేక్ ఫుల్ కెపాసిటీతో నిండిపోతుందో అది దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL. ఆ వర్షం ఎప్పుడైనా పడనివ్వండి, కానీ ఒకసారి లేక్ మ్యాక్సిమం కెపాసిటీతో ఫిల్ అవుతుందంటే అది దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్గా ఫిక్స్ చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ కరెక్ట్గా లేక్ నిండే అంత మాత్రమే వర్షాలు పడవు కదా, ఒక్కోసారి లేక్ కెపాసిటీ మించి వర్షం పడుతుంది. అలాంటప్పుడు లేక్లో ఉన్న నీరు కాస్త ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి లేక్ చుట్టూ అంటే FTL ఏరియా చుట్టూ కొంత ఏరియాని తీసుకొని దాన్ని బఫర్ జోన్గా డిక్లేర్ చేస్తారు. ఈ బఫర్ జోన్ అనేది లేక్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ FTL ఇంకా బఫర్ జోన్ ఏరియాస్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. అయితే ఏ లేక్ అయినా తీసుకోండి, రెయినీ సీజన్లో తప్ప ఇంకా మిగతా సీజన్స్లో బఫర్ జోన్లోకి నీళ్లు రావు. సో హైదరాబాద్లో ఆక్రమణలు ఈ పాయింట్ని బేస్ చేసుకుని జరుగుతున్నాయి. ముందుగా బఫర్ జోన్ని ఆక్రమిస్తారు, ఆ తర్వాత మెల్లిగా FTLని ఆక్రమిస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం వర్షం పడితే తప్ప నీళ్లు FTLకి రావు. అలా ముందు బఫర్ జోన్, తర్వాత FTL, తర్వాత పూర్తిగా లేకే మాయమైపోతుంది. హైదరాబాద్లో మాయమైపోయిన చెరువులన్నీ ఇలాగా ఆక్రమించబడినవే. ఇంకా ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే ఎన్ కన్వెన్షన్ సెంటర్ని తమ్మిడికుంట లేక్కి సంబంధించిన FTL ఇంకా బఫర్ జోన్లో కట్టారంట. హైడ్రా అఫీషియల్స్ చెప్పేదాని ప్రకారం తమ్మిడికుంట లేక్ FTL 29.24 ఎకర్స్ ఉంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఈ లేక్కి సంబంధించిన బఫర్ జోన్ని దాటి FTLలోని 1.2 ఎకర్స్ని ఆక్రమించి కట్టారంట. రేవంత్ రెడ్డి గారు TDP ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎన్ కన్వెన్షన్ ఇల్లీగల్గా కట్టడం అనే పాయింట్ రైజ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణను తొలగించలేదు? నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించుకొని నిర్వహిస్తున్నాడు, అది వాస్తవం. దాన్ని ప్రభుత్వం తొలగించలేదు, వాస్తవం. ఈ ఆక్రమణను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నది వాస్తవం. నాగార్జున గారు తనకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పట్టా ల్యాండ్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ని పడగొట్టారు అని ఆరోపించారు. అయితే హైడ్రా హెడ్ అయిన రంగనాథ్ గారు మాత్రం నాగార్జున గారి ఆరోపణల్ని కొట్టిపడేశారు. ఎన్ కన్వెన్షన్ పట్టా ల్యాండే, కానీ అది షికం పట్టా ల్యాండ్ అని. షికం పట్టా ల్యాండ్లో అగ్రికల్చర్ చేయాలి కానీ ఫంక్షన్ హాల్స్ కట్టకూడదు, అందుకే కూల్ చేసాం అని చెప్పారు. అంతేకాదు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్ చేశారు అని నాగార్జున గారు చేసిన ఆరోపణలకు కూడా రంగనాథ్ గారు జవాబిచ్చారు. నోటీస్ ఇవ్వకుండా మేము ఏది చేయలేదు, నోటీసులు ఇచ్చి ప్రాసెస్ని ఫాలో అయ్యాకనే ఎన్ కన్వెన్షన్ని కూల్ చేసాం, నోటీస్ ఇచ్చామా లేదా అనేది కోర్టులో తెలుస్తుంది అని రంగనాథ్ గారు చెప్పారనమాట. సో ఇది హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న హల్చల్. చాలా మంది దీన్ని ఒక పొలిటికల్ రివెంజ్ అంటున్నారు. లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ BRS మీద హైడ్రా పేరుతో పగ తీర్చుకుంటుంది అని అంటున్నారు. కానీ హైడ్రా దృష్టిలో ఎవరైనా ఒకటే అని నిరూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ అయిన తిరుపతి రెడ్డి గారికి డిమాలిషన్ నోటీస్ని ఇష్యూ చేసింది హైడ్రా. అంతేకాదు చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ కూడా హైడ్రా రాడార్లో ఉన్నారంట. బుడమేరు చెరువు ఆక్రమణ వల్లే రీసెంట్గా విజయవాడ అల్లకల్లోలమైంది. హైదరాబాద్కి కూడా ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చారు. ఇది చాలా మంచి ఆలోచన. అయితే దీని ఆచరణలోనే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా పెద్దవాళ్ళని, డబ్బున్న వాళ్ళని వదిలేసి మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది అని ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలు రాత్రి కష్టపడి డబ్బు దాచుకొని ఎవరో బిల్డర్ దగ్గర ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు అది బఫర్ జోన్లో లేదా FTLలో ఉంది అనే కారణంతో హైడ్రా కూల్ చేస్తుంటే గుండెలు బాదుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. రీసెంట్గా మాదాపూర్లో తమ ఇల్లు కూల్చడానికి వచ్చిన హైడ్రాని అడ్డుకోవడానికి అక్కడ వాళ్ళంతా వంటి మీద కిరోసిన్ పోసుకొని అడ్డుకున్నారు. కొన్ని ప్లేసెస్లో అయితే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్ చేస్తున్నారంట. దీని మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఎంత అక్రమ కట్టడాలు అయితే మాత్రం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్ చేస్తారా అని హైడ్రాని క్వశ్చన్ చేసింది. డెఫినెట్గా హైడ్రా చేస్తుంది మంచి పని, కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్ చేయటం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్. మూసీ నది బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలని కూల్ చేసి నది ఒడ్డున ఉంటున్న 11,000 మందికి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి 2 BHK ఫ్లాట్స్ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కేవలం మూసీ నది ఒడ్డున ఉంటున్న వాళ్ళకి మాత్రమే కాదు, బిల్డర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర మోసపోయి బఫర్ జోన్స్లో ఇల్లు కొనుక్కున్న పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ని రేవంత్ రెడ్డి గారు చూపిస్తే బాగుంటుంది
ఉంటుంది అనేది నా ఒపీనియన్. రీసెంట్గా విజయవాడలో వచ్చిన వరదల తర్వాత ఆంధ్రాలో కూడా హైడ్రా లాంటిది వస్తే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు. విజయవాడ ఇంకా బెంగళూరు, హైదరాబాద్ లాంటి పొజిషన్కి వెళ్ళలేదు, బట్ ఫ్యూచర్లో వెళ్తుంది. అప్పుడు ఇబ్బంది పడే కంటే ఇప్పుడే చెరువుల్ని, నదుల్ని, ఓవరాల్గా వాటర్ బాడీస్ని కాపాడితే ఫ్యూచర్లో ఈ వరదలు వచ్చి నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.